మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది పండుగ శుభాకాంక్షలు, పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాము. మరి ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు మరియు పంచాంగ కర్త బ్రహ్మశ్రీ బోర్పట్ల విరాట్ స్వరూపాచార్య సిద్ధాంతి గారు. మరి వీరిని అడిగి ఏ రాశి వారికి ఎలా ఉంది ఈ ఏడాది అనే విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? ఇంకెందుకు ఆలస్యం? నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మరి ఈ సంవత్సరం మనకి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ఔత్సాహికతతో పాటు తమ యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటటువంటి ఉత్సాహం కూడా జనాల్లో ఉంటుంది. ముందుగా ఈ ఫలితాంశాల్లో మనం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి. ధనం మూలం ఇదం జగత్ అని అన్నారు, డబ్బుకు లోకం దాసోహం. కాబట్టి ఆదాయం ఎలా ఉంటుంది, వ్యయం ఎలా ఉంటుంది. అలాగే సమాజంలో రాజపూజ్య రాజావమానాలు, అంటే రాజుల దగ్గర మనకు ఏ విధమైనటువంటి గౌరవం లభిస్తుంది, ఏ విధంగా అవమానపడతాం. అంటే దీని యొక్క వివరాంశం ఏమిటి అంటే, విశేషాంశం ఏమిటి అంటే, రాజపూజ్యము అంటే అధికారుల దగ్గర మనం ఎంతవరకు సఫలీకృతం అవుతాం, అంటే సక్సెస్ అవుతాం. రాజావమానం అంటే ఎంతవరకు మనకు ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఉన్నాయి, అసఫలం ఎంత అవుతుంది, అక్కడ మనకేమైనా ఇబ్బందులు కలుగుతాయా అనేది మాత్రమే కానీ మహారాజు దగ్గరికి వెళ్ళడం అనేటటువంటి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో కాదు. అలాగే కందాదాయాలు అంటే మనకు కందాయాలు అంటే ఈ మన ఆరోగ్యం ఎలా ఉంటుంది, మనకు అదేవిధంగా ధన వృద్ధి ఎలా ఉంటుంది, వీటిని తెలుసుకునేటటువంటి కందాయాలు ఉంటాయి. వాటిని మనం తెలుసుకుందాం. ముందుగా ఏ నక్షత్రం వారు ఏ రాశిలోకి వస్తారు అనేటటువంటి విషయం అందరూ గ్రహించుకోవాలి. మనకు వివరంగా వెళ్లకుండా అశ్విని వరణీయ కృత్తిక పాదం మేషం కృత్తికాత్రయం రోహిణి మృగశిరార్ధ్రం వృషభం అనేటటువంటి ఒక జ్యోతిష్ శాస్త్రంలో ఒక వచనం ఉంది. తద్వారా మనకు అశ్విని భరణి కృత్తిక మొదటి పాదం ఇది మేషరాశిలో పడుతుంది. అదేవిధంగా కృత్తిక 3 పాదాలు, రోహిణి నక్షత్రము, మృగశిర 2 పాదాలు ఇది వృషభ రాశిలో పడుతుంది. అలాగే మృగశిర 2 పాదాలు వృషభ రాశిలోకి పోయాయి. మిగిలిన 2 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. మృగశిర 2 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము, పునర్వసులో ఉన్నటువంటి 3 పాదాలు ఇవి మిథున రాశిలో పడతాయి. అదేవిధంగా పునర్వసు 1 పాదము, పుష్యమి ఆశ్లేష నక్షత్రాల 4 పాదాలు కర్కాటక రాశి అవుతుంది. మఖ పుబ్బ ఉత్తరలో 1 పాదం, మరి అది మనకు సింహరాశి అవుతుంది. ఉత్తర 3 పాదాలు, హస్త చిత్త 2 పాదాలు మరి కన్యారాశిలో పడతాయి. అదేవిధంగా చిత్త 2 పాదాలు, స్వాతి విశాఖ నక్షత్రంలో 3 పాదాలు ఇవి తులారాశిలో పడతాయి. అదేవిధంగా చిత్త 2 పాదాలు, అదేవిధంగా స్వాతి విశాఖ 3 పాదాలు ఇవి తులారాశిలో పడతాయి. అదేవిధంగా విశాఖలో 1 పాదము, అనురాధ జ్యేష్ఠాంతము అంటే జ్యేష్ఠ ఉన్నటువంటి 4 పాదాలు కూడా వృశ్చిక రాశిలో పడతాయి. అలాగే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం ఇవి ధనుర్రాశిలో పడతాయి. అదేవిధంగా ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట 2 పాదాలు మకర రాశిలో పడతాయి. అదేవిధంగా ధనిష్ట 2 పాదాలు, శతభిషం పూర్వాభాద్ర 3 పాదాలు కుంభరాశిలో పడతాయి. పూర్వాభాద్ర 1 పాదము, ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం మొత్తం కూడా మీనరాశిలో పడతాయి. ఈ విధంగా మనకి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాల్లో ఏ పాదము ఏ రాశిలో ఉంటుంది, ఏ పాదానికి ఏ రాశి వర్తిస్తుంది అనేటటువంటి మనకు దీనిపైన వివరణ ఇచ్చుకోవడం జరిగింది. మరి ఏ పేరుతో ఏ అక్షరంతో మనకు పేరు ప్రారంభమవుతుందో, ఏ అక్షరం ఏ రాశిలో పడుతుంది అనేటటువంటిది మరి మనం చాలా వివరమైనటువంటి విషయం కాబట్టి వివరణ ఎక్కువగా ఇవ్వాల్సింది కాబట్టి ఇది మనం పంచాంగంలో చూసుకుంటే
వ్యక్తులు మీకున్నటువంటి పంచాంగంలో చూసుకుంటే మీకు ఏ అక్షరం ఏ నక్షత్రంలో పడుతుంది, ఏ నక్షత్రంలో పడితే అది ఏ రాశిలో పడుతుంది అనేటటువంటిది మీకు పంచాంగం చూస్తే తెలుస్తుంది. దాన్ని చూసుకోగలరు ప్రేక్షకులందరూ కూడా. మనం ఆదాయ వ్యయాలు ఏ రాశికి ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. సింహరాశి వారికి 2 సరిసమానంగా ఉన్నాయి, ఆదాయం 5, వ్యయం 5. కన్యారాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8. ధనుర్రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. ఈ విధంగా ఆదాయ వ్యయాలున్నాయి. ఇక రాజపూజ్య రాజావమానాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి రాజపూజ్యం 2, రాజావమానం 4, జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి రాజపూజ్యం 5, రాజావమానం 4, ఒక పాలు తక్కువగా ఉంది, పర్వాలేదు. అదేవిధంగా మిథున రాశి వారికి రాజపూజ్యం 1, రాజావమానం 7, చాలా జాగ్రత్తగా ఉండాలి అధికారుల దగ్గర. అలాగే కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 4, రాజావమానం 7గా ఉంది, కాస్త రాజావమానం ఎక్కువ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా సింహరాశి వారికి రాజపూజ్యము 7, రాజావమానము 7గానే ఉంది. కన్యారాశి వారికి రాజపూజ్యం 3, రాజావమానం 3. తులారాశి వారికి రాజపూజ్యం 6, రాజావమానం 3. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 2, రాజావమానం 6. ధనుర్రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 6. మకర రాశి వారికి రాజపూజ్యం 1, రాజావమానం 2. కుంభరాశి వారికి రాజపూజ్యం 4, రాజావమానం 2. మీనరాశి వారికి రాజపూజ్యం 7, రాజావమానం 2. కందాయాలు ఎలా ఉన్నాయి? ఈ కందాయాల్లో మనకు ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని బట్టి మనకు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే రుణాదికం, అంత్యశూన్యే ఫలం స్వల్పం, త్రిశూన్యే నిష్ఫలం భవేత్ అని అన్నారు. శూన్యము అంటే 0, పూజ అని అంటారు దీన్నే కూడా. ఆది శూన్యం వస్తే మహావ్యాధి అంటే 3 ఉంటాయి, ఇందులో 3 సంఖ్యలు ఉంటాయి. ఈ 3 సంఖ్యల్లో మొదటి సంఖ్య 0 అయితే మహావ్యాధి, రెండవ సంఖ్య 0 అయితే రుణాధిక బాధలు ఎక్కువగా ఉంటాయి. అంత్యశూన్యే ఫలం స్వల్పం, చివరగా 0 సంఖ్య వస్తే ఫలితం తక్కువగా ఉంటుంది. త్రిశూన్యే నిష్ఫలం భవేత్, 3 శూన్యాలు ఉంటే ఫలితం అనేటటువంటిది ఉండదు. ఇక నక్షత్రపరంగా నక్షత్రాల వారీగా ఎవరికి ఎంత ఉందో తెలుసుకుందాం. అశ్విని వారికి 4, 0, 0 అంటే 2 సున్నాలు ఉన్నాయి మధ్యలో అంత్యంలో. ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకాన్ని అన్వయించుకొని ఈ 2 సున్నాలు ఉంటే ఫలితం ఏంటిదో మీకు తెలుస్తుంది. భరణి నక్షత్రం వారికి 4, 1, 2 పూజ్యాలు లేవు, సున్నాలు లేవు. కృతికా నక్షత్రం వారికి 7, 2, 4. రోహిణి నక్షత్రం వారికి 2, 0, 1. మృగశిర నక్షత్రం వారికి 5, 1, 3. ఆర్ద్ర నక్షత్రం వారికి 0, 2, 0. పునర్వసు నక్షత్రం వారికి 3, 0, 2. పుషమి నక్షత్రం వారికి 6, 1, 4. ఆశ్లేష నక్షత్రం వారికి 1, 2, 1. మఖా నక్షత్రం వారికి 7, 0, 3. పుబ్బా నక్షత్రం వారికి 2, 1, 0. ఉత్తరా నక్షత్రం వారికి 5, 2, 2. హస్త నక్షత్రం వారికి 0, 0, 4. చిత్తా నక్షత్రం వారికి 3, 1, 1. స్వాతి నక్షత్రం వారికి 6, 2, 3. విశాఖ నక్షత్రం వారికి 1, 0, 0 జాగ్రత్తగా ఉండాలి. అనురాధ నక్షత్రం వారికి 4, 1, 2. జ్యేష్ఠ నక్షత్రం వారికి 7, 2, 4. మూలా నక్షత్రం వారికి 2, 0, 1. పూర్వాషాఢ నక్షత్రం వారికి 5, 1, 3. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 0, 2, 0. శ్రవణ నక్షత్రం వారికి 3, 0, 2. ధనిష్ఠ నక్షత్రం వారికి 6, 1, 4. శతభిష నక్షత్రం వారికి 1, 2, 1. పూర్వభద్ర నక్షత్రం వారికి 4, 0, 3. ఉత్తరాభద్ర నక్షత్రం వారికి 7, 1, 0.
రేవతి నక్షత్రం వారికి 2, 2, 2. ఈ విధంగా కందాయ ఫలాలు ఉన్నాయి. ధన్యవాదాలండి. చాలా క్లియర్గా మాకు ఇవన్నీ వివరించారు. ఇక రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. అయితే గురుగారు, ఒక చిన్న సందేహం ఉందండి నాకు. ఈ రాశి ఫలాలు మీరు చెప్పే ముందు ఒక చిన్న సందేహం కూడా క్లారిటీ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకు అంటే స్పిరిచువల్కి సైన్స్కి చాలా రిలేటివ్ ఉంటుంది అని అంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేటువంటి రాశి ఫలాలకి సైన్స్కి ఏమన్నా రిలేషన్ ఉంది అని అంటారా? అసలు వీటిని ఎలా నమ్మచ్చు అంటారు? ధన్యవాదాలమ్మా, చాలా చక్కని ప్రశ్న వేశావు. జనాల్లో మరి ఈ ఒక అపనమ్మకం అనేటటువంటిది కల్పించే విధంగా కూడా జనాలు చేస్తూ ఉన్నారు. జ్యోతిష్యం పుక్కిటి పురాణం, జ్యోతిష్య పరంగా మనకు ఏవి జరగవు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, ఈ విధంగా జ్యోతిష్యమైన అపనమ్మకం కలగజేసే విధంగా కొందరు మనకు ప్రచారం చేస్తున్నారు. సరే, వారి మాట ఎలా ఉన్నా సరే, ఈ జ్యోతిష్యం అనేటటువంటి దానికి సైన్స్కు సంబంధం ఏమిటి, ఇది మీరు అడిగిన ప్రశ్న, అంతే కదమ్మా? అవునండి. జ్యోతిష్యంలో ఏమేమి ఉంటాయి? గ్రహాలు ఉంటాయి. గ్రహాలకు సంబంధించినటువంటి శాస్త్రం జ్యోతిష్యం. అందుకే దీన్ని ఇంగ్లీష్లో ఆస్ట్రాలజీ అని అన్నారు. ఆస్ట్రో అంటే ఖగోళ శాస్త్రం. ఇందులోనే మనకు ఒక క్లారిటీ అనేటటువంటిది వచ్చింది, ఒక స్పష్టత వచ్చింది. అంటే జ్యోతిష్ శాస్త్రము ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటిది. ఇక్కడ సైన్స్కు జ్యోతిష్ శాస్త్రానికి సైన్స్కు లింక్ ఉంది. రెండవది, ఇది మనిషి పైన ఏ రకంగా ప్రభావితంగా ఉంటుంది, ప్రభావాన్ని చూపిస్తుంది. అసలు ఈ ఫలితాంశాలు నిజమేనా? ఇక్కడ ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నా. సూర్యుడు మనకు ఒక గ్రహం. ఖగోళ శాస్త్రం ప్రకారం, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్యుడు మనకు భగవంతుడు, ఆదిత్యుడు. కానీ ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు ఎవరు? ఒక గ్రహం. ఆ గ్రహం నుండి వచ్చేటటువంటి కిరణాల ద్వారా మనకు ఈ లోకం నడుస్తుంది. చంద్రుడు ఒక గ్రహం. చంద్రుడి నుండి వచ్చే కిరణాల ద్వారా ఈ లోకం ప్రభావితం అవుతుంది. అలాగే ప్రతి గ్రహము కూడా కిరణాలను ప్రసరింపజేస్తుంది. ఇది శాస్త్రం చెప్పినటువంటిదే. శని యొక్క కిరణాలు ఈ రకంగా పడడం వల్ల, ఇది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కాదు, ఖగోళ శాస్త్రజ్ఞులు తెలియజేసినటువంటిది, ఆస్ట్రాలజిస్టులు తెలియజేసినటువంటిది, ఆస్ట్రానమీ వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు తెలియజేసినటువంటిది. ఒక్కొక్క గ్రహం యొక్క కిరణాలు పడడం వల్ల భూమిపైన ఈ రకంగా జనాలు ఈ రకంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న వివరణ. పూర్వకాలంలో మరి మనకు వేదాంగాల్లో పూర్వకాలం అంటే ఋషులు, మునులు, ఆ కాలంలో ఈ జ్యోతిష్యం ఎలా నిర్ధారించబడేది అంటే, అసలు జ్యోతిష్యంలో ఒక వ్యక్తి యొక్క నక్షత్రం కానీ, ఆ వ్యక్తి యొక్క రాశి కానీ ఏమిటి అని తెలుసుకోవాలి అంటే, అసలైన సమయం మనం ప్రస్తుతం ఒక ప్రామాణికాన్ని తీసుకుంటున్నాం. పుట్టిన సమయాన్ని, పుట్టిన తేదీని, పుట్టిన దినాన్ని, పుట్టిన తిథిని, ఇది తీసుకుంటున్నాం. కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడైతే మనకు తల్లి గర్భంలో ఈ యొక్క సంయోజనం అనేటటువంటి జరిగిందో, అంటే పిండోత్పత్తి జరిగినటువంటి, పిండము ఉత్పత్తి ప్రారంభమైనటువంటి కాలం ఏదైతే ఉంటుందో, అది అసలైనటువంటి వ్యక్తి యొక్క పుట్టినటువంటి సమయం. ఆ సమయాన్ని ఆధారంగా చేసుకునే పూర్వకాలంలో మరి ప్రహ్లాదుడు అప్పుడు విన్నాడు, మీకు పుట్టబోయేటటువంటి కొడుకు ఈ విధంగా అవుతాడు, మీకు పుట్టబోయేటటువంటి వాడు గొప్పవాడవుతాడు అని మనం కథలు వింటున్నాం, పురాణాలు వింటున్నాం. వారు ఎలా చెప్పారు? మన సైన్స్ ప్రకారము ఫలదీకరణం చెందినటువంటి సమయం ఏదైతే ఉంటుందో, అది ఆ వ్యక్తి యొక్క ఆ ఘడియలు ఏవైతే ఉన్నాయో అవి ఆ వ్యక్తి యొక్క నక్షత్రం అవుతుంది, అవి ఆ వ్యక్తి యొక్క రాశి అవుతుంది. మరి పూర్వకాలంలో తెలుస్తుంది, ఇప్పుడు ఎందుకు తెలియటం లేదు అని అంటే, పూర్వకాలంలో గర్భవతులుగా ఉన్న సమయంలో అందరూ కూడా భగవన్నామస్మరణ, అంటే నాకు పుట్టబోయి, ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, చక్కనైనటువంటి పిల్లల ఫోటోలు పెట్టుకుంటే ఆ రకంగా పుడతారు. అలాగే తనకు పుట్టబోయేటటువంటి బిడ్డ కానీ, తనకు పుట్టబోయేటటువంటి పురుషుడు కానీ, స్త్రీ కానీ, బిడ్డ సన్మార్గంలో నడవాలి అని అంటే, నేను సన్మార్గంలో ఉండాలి అని. అందుకే హిరణ్యకశిపుడి భార్య నారద మహాముని చేత ఆ మహాభాగవత కథలను విన్నది, ఆ యొక్క విష్ణు యొక్క తత్వాన్ని విన్నది. ఎందుకు వింది? గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు ఏదైతే ఉందో ఆ ప్రభావం, తను ఆ సమయంలో ఉన్నటువంటి ప్రవర్తన నియమాలు, తను అనుసరిస్తున్నటువంటి విధానాలను బట్టి గర్భం యొక్క పిండం అనేటటువంటి తారకంగా డెవలప్ చెందుతుంది. అంటే
ఆ కాలంలో ఆ సమయంలో అంత భక్తిగా ఉండేవారు కాబట్టి ఎప్పుడైతే ఫలదీకరణం చెందిందో వారికి తెలిసిపోయి ఫలానా సమయంలో నాకు ఏదో వారికి అనుభవం వచ్చేది, ఈ సమయంలో ఫలదీకరణం చెందింది అని చెప్పేసి తత్కారణంగా ఆ సమయాన్ని వారు చెప్పేటటువంటి వారు దాన్ని ఆధారంగా జ్యోతిష్యులు మీకు పుట్టబోయే బిడ్డ ఈ రకంగా పుడతాడు, ఈ రకంగా పుడతాడని చెప్పేటటువంటి వారు. ఆయన ప్రస్తుత కాలంలో మన నిత్య జీవితంలో, మన ఉరుకులు పరుగుల జీవితంలో మనకు ఫలదీకరణము, పిండము ఫలదీకరణం ఎప్పుడు జరిగింది అనేటటువంటి తెలియటం లేదు. కాబట్టి మనం పుట్టినటువంటి సందర్భాన్ని బట్టి వ్యక్తి యొక్క జాతకాన్ని నిర్ణయిస్తుంది. ఈ సందర్భంలో ఈ గ్రహాలు వాటి నుండి వచ్చేటటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాల యొక్క ప్రభావము ఆ పిండం పైన పడుతుంది. తద్వారా ఇప్పుడు మనకు సూర్యుడి కిరణాలు ఎక్కువగా పడితే మనం ఎలా ఉంటాం? చిరాకు పరాకుగా ఉంటాం. అదేవిధంగా ఈ కిరణాల యొక్క ప్రభావము వల్ల ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి, మైండ్ సెట్ అనేటటువంటిది అది అంతర్గతంగా సెట్ అవుతుంది. చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి అది అతని యొక్క మెదడు పైన, ఎందుకంటే అక్కడ ఇంకా మెదడు పూర్తిగా పరిపూర్ణంగా ఏర్పడలేదు, లేలేతగా ఉంటుంది. సో ఈ కిరణాల ప్రభావము వల్ల అతడి యొక్క మేధస్సు కానీ అతడి యొక్క మైండ్ కానీ ఆ విధంగా సెట్ అవుతుంది. ఇది శాస్త్రపరంగా నిరూపించబడినటువంటిది. కాబట్టి ఆ కిరణాలు అంటే ఆ గ్రహము యొక్క కిరణాలు అక్కడ పడ్డాయి కాబట్టి అతని ఆలోచన విధానం అదే విధంగా ఉంటుంది. ఆ గ్రహాల ప్రభావం ఆ సమయంలో ఫలదీకరణం చెందినటువంటి సమయంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానంలో ఎటువంటి కిరణాలు ఎంత దూరంలో ఉన్నాయో ఆ దూరము నుండి ప్రసరిస్తున్నటువంటి కిరణాల యొక్క ప్రభావాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్ అయిపోతుంది. ఆ మైండ్ సెట్ ప్రకారంగా వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ కిరణాలు ఆ గ్రహాలు ఏ స్థితిలో ఉంటే ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి వ్యక్తి ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. అతని యొక్క ఆలోచన విధానం అలా ఉంటుంది కాబట్టే ఫలితం ఇలా ఉంటుంది. ఇది ఏదో మనం ఉత్తగా చెప్పారు అలా చెప్పారు అని కాదు. గురువు 11వ స్థానంలో ఉన్నాడు అంటాం మనం. అంటే గురువు 11వ స్థానం అంటే క్యాలిక్యులేషన్ మనం చేస్తే అంత దూరంలో ఉన్నాడు. అంత దూరంలో ఉంటే ఆ కిరణాల యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది, తద్వారా ఎంతవరకు ఆలోచిస్తాడు, ఏమేమి ఆలోచిస్తాడు అనేటటువంటి ఫలితాంశం ఉంటుంది. ఈ రకంగా అన్ని గ్రహాల యొక్క దూరము, వాటి స్థానము, వాటిని బట్టి ఏ రకంగా ఉంటుందో తెలుస్తుందన్నమాట. ఇది మనకు సైన్స్, ఖగోళ శాస్త్రానికి, జ్యోతిష్ శాస్త్రానికి ఉన్నటువంటి ఇంటర్నల్ లింక్. ఇది చాలామంది కాదు కూడదంటారు. ఇది శాస్త్రబద్ధంగా కూడా నిరూపితమైనటువంటి ఇదమ్మా సైన్స్కు జ్యోతిష్ శాస్త్రానికి ఉన్నటువంటి లింక్. విన్నారు కదా, సైన్స్కి జ్యోతిషానికి ఉన్న సంబంధం ఎటువంటిది అని చెప్పేసి ఎంతో చక్కగా వివరించారు కదా. మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక గురువుగారు రాశి ఫలాలలోకి వెళ్ళిపోతే ఏ రాశి వారి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేది వివరించగలరండి? మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి 1/6/2026 వరకు మిథునంలోనే ఉంటాడు. కాబట్టి బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే స్వల్పంగా అనారోగ్య బాధలు కూడా ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో కాస్త అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. మానసిక ఆందోళనలతో కాలం గడుస్తుంది. మీరు ప్రయత్నలోపం లేకున్నా కానీ కార్య సాఫల్యం అనేటటువంటిది, కార్య సిద్ధి అనేటటువంటిది జరగకుండా కాస్త మానసిక ఇబ్బంది అనేటటువంటిది ఉంటుంది. ఇక 2/6 అంటే జూన్ 26 నుండి 30 అక్టోబర్ 26 వరకు, తిరిగి 25 జనవరి 2026 నుండి సంవత్సరం వత్సరాంతం వరకు అంటే గురువు ఈసారి వక్రీకరిస్తున్నాడు. కర్కాటకంలో ఉండి మళ్ళీ కొద్ది రోజులు సింహరాశిలోకి వెళ్ళి మళ్ళీ కర్కాటకంలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ సింహరాశిలోకి వెళ్ళినప్పుడు ఫలితాలు ఒక రకంగా ఉంటాయి, కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. కాబట్టి ముందుగా మనం కర్కాటక రాశిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన ఫలితాంశాలు ఉంటాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశిలో మేషరాశి వారికి గురువు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు అనుకూల స్థానచలనం కలిగేటటువంటి అవకాశం ఉంది. గృహంలో మార్పులు ఉంటాయి. ఇతరుల విమర్శలకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆకస్మిక ధన వ్యయం, అలాగే బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు. వీరికి సింహరాశిలో ఉన్నప్పుడు అంటే 31 అక్టోబర్
2026 మొదలు 24 జనవరి 2027 వరకు సింహరాశిలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో చక్కనైనటువంటి అభివృద్ధి ఉంటుంది. 5 పడతాడు కాబట్టి మరి ఆకస్మిక ధనలాభము, కుటుంబ సౌఖ్యము, అలాగే మర్యాదలు పెరుగుతాయి, శుభకార్యాలు చేస్తారు. ఎటు తిరిగి మేషరాశి వారికి గురువు అక్టోబర్ 31 నుండి 24 జనవరి వరకు అనుకూల స్థితిలో ఉంటాడు కాబట్టి మీకు ఆ సమయంలో సంతోషకరంగా ఉంటుంది. ఇక శని ఈ సంవత్సరం మరి వీరికి మీనంలో ఉన్నాడు కాబట్టి 12 ఉన్నాడు వీరికి. కాబట్టి ఈ సమయంలో అపకీర్తి రాకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. 12లో ఉంటే మరి వీరికి ఏలినాటి శని ప్రారంభంలో ఉన్నట్టు మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో వీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మరి దూర వ్యక్తుల పరిచయం అనేటటువంటిది ఏర్పడుతుంది. కలహాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక రాహువు యొక్క స్థానం వల్ల మరి ఈ సందర్భంలో మరి మనకు రాహువు మరియు కేతువు యొక్క స్థానాన్ని కూడా మనం కాస్త సూక్ష్మంగా పరిశీలన చేసుకుంటే, ఎందుకంటే వీరిరువురు కూడా 1.5 సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటారు కాబట్టి మరి నూతన వస్తువు, వాహన, ఆభరణ లాభాలు పొందడం, ఆకస్మిక ధనలాభ యోగం, శుభవార్తలు వినడం. రాహువు వీరికి ఆనుకూల్య స్థితిలో వీరికి డిసెంబర్ 5, 2026 వరకు ఆనుకూల్య స్థితిలో ఉంటాడు. ఆ తర్వాత 6 డిసెంబర్ 2026 నుండి వత్సరాంతం వరకు కూడా వీరికి అనుకూలమైన స్థితి. మానసిక ఆందోళన, వాయిదా పడ్డటువంటి పనులు కాస్త ఫలితాంశాలు ఇవ్వడం, వాయిదా పడ్డటువంటి పనులను వారు పూర్తి చేసుకోవడం, ఈ విధంగా విందులు, వినోదాలు. రాహువు కాస్త అనుకూలంగా ఉన్నాడు ఈ సంవత్సరం వీరికి. అలాగే కేతువు ఈ సంవత్సరం వీరికి సింహంలో ఉన్నాడు కాబట్టి, సింహం అంటే 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మరి వీరికి 5, 12, 26 వరకు, ఉగాది నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు మరి కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. వీరికి కూడా కేతువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వృత్తిరీత్యా గౌరవము, మర్యాదలు అనేటటువంటివి వీరు పొందుతూ ఆనందంగా ఉంటారు. ఇక 6, 12, 2026 నుండి మరి వత్సరాంతం వరకు కర్కాటకంలో గురువు ఉంటాడు, ఈ కేతు ఉంటాడు కాబట్టి మరి గృహంలో మార్పులు, తలచిన పనులు కాస్త ఆలస్యంగా ఈ విధంగా ఉంటాయి. మరి ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం మరి కేతువు యొక్క ప్రభావం వల్ల స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ మేషరాశి వారికి ఏ ఫలితాలు ఎలా ఉన్నా సదా భగవత్ చింతనలో మనం అందరం కూడా సజావుగా చక్కనైనటువంటి జీవితాన్ని గడపవచ్చు. వృషభ రాశి వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారికి గురువు ఈ సంవత్సరం 1/6/2026 వరకు మిథునంలో ఉన్నాడు కాబట్టి ధర్మకార్యాలందు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యము, మానసిక ఆనందము, పేరు ప్రతిష్టలు చక్కగా బాగా ఉంది వీరికి జూన్ 1, 2026 వరకు. ఆ తర్వాత వీరికి 2 జూన్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు, తిరిగి 25 జనవరి 2026 నుండి వచ్చే ఉగాది వరకు వీరికి మరి కాస్త గురువు ఆనుకూల్యమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి జాగ్రత్త పడటం అవసరం. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉన్నా మానసిక ఆందోళన ఉంటుంది. అదేవిధంగా ప్రయత్నలోపం లేకున్నా సరే పని పూర్తి చేసుకోకుండా ఆందోళన చెందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండటం అవసరం. 31 అక్టోబర్ 2026 నుండి 24 1 2027 వరకు సింహంలో ఉన్నాడు. అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గృహంలో మార్పు, అనుకూల స్థాన చలనం కలిగేటటువంటి, తను కోరుకున్నటువంటి ప్రాంతానికి స్థానచలనం కలిగేటటువంటి అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. గృహంలో మార్పులు కోరుకుంటూ ఉంటారు. అలాగే ఆకస్మిక ధన వ్యయం అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. మరి వారితో ఆకస్మిక ధన వ్యయం అవుతుంది. బంధుమిత్రులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండింటిని మనం సమన్వయం చేసుకున్నట్టయితే బంధుమిత్రుల దగ్గర కాస్త డబ్బు, దస్కం ఇవన్నీ అడగటం, కాస్త దూరంగా ఉండటం మంచిది. కాబట్టి ఈ విధంగా
వీరికి గురువు యొక్క ప్రభావం వల్ల ఈ సంవత్సరం విధానం ఉంది. ఇక శని ప్రభావము ఎలా ఉంది అని అంటే వీరికి మీనంలో శని ఉన్నాడు కాబట్టి వీరికి ప్రయత్న కార్యాలయందు దిగ్విజయం, శని వీరికి సపోర్టింగ్గా ఉన్నాడు ఈ సంవత్సరం. శని యొక్క బలం వల్ల వీరు అనేకమైనటువంటి పనులు పూర్తి చేసుకునేటటువంటి అవకాశం ఉంది వృషభ రాశి వారికి. అంటే మనం అనుకుంటాం శని ఎప్పుడు మనకు చెడు చేస్తాడని. కాదు, ఏ గ్రహమైనా సరే ఆ గ్రహము ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మనకు ఫలితాంశాలు ఉంటాయి. ఇక్కడ శని ఫలితం వల్ల వృషభ రాశి వారు ఈ సంవత్సరం నెట్టుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి వీరికి ధనలాభము, సంతోషమైనటువంటి కుటుంబం ఉంటుంది. చక్కనైనటువంటి విందు వినోదాలతో వీరు కాలక్షేపం చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం మీరు ఏదో ఒక ముఖ్యమైన పని మీకు పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పని ఈ సంవత్సరం పూర్తి అవుతుంది. ఇది శని ప్రభావం వల్ల వృషభ రాశి వారికి ఆనుకూల్యమైనటువంటి పరిస్థితి. బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. శాశ్వతమైనటువంటి పనులు అంటే గృహ నిర్మాణాలు కానీ, ఉద్యోగాలు కానీ, వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చేసేటటువంటి అవకాశం ఉంది. వాటికి శ్రీకారం చుట్టేటటువంటి అవకాశం ఉంది. ఇంకా రాహువు యొక్క ప్రభావం వల్ల మరి మానసిక ఆనందం లభిస్తుంది. రాహువు కూడా అనుకూలంగా ఉన్నాయి. జటిలమైనటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 2 గ్రహాలు ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉన్నాయి. ఇటు శని, ఇటు రాహువు. డిసెంబర్ 5, 2026 వరకు రాహు వీరికి అనుకూలంగా ఉన్నాడు. ఆ తర్వాత డిసెంబర్ నుండి వత్సరాంతం వరకు అంటే వచ్చే ఉగాది వరకు వీరికి రాహు అననుకూల పరిస్థితిలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అనేటటువంటిది ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. అలాగే ఎవరి చేతిలోనూ మోసపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. మరి వీరు నూతన కార్యాలు ఏవి కూడా పెట్టుకోకండి ఈ సంవత్సరం. అవి జరగవలసినటువంటి పాత కార్యాలు, పెండింగ్లో ఉన్నటువంటి కార్యాలు అవుతాయి. కొత్త కార్యాలు మాత్రం ప్రారంభం చేయకండి. అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. అదేవిధంగా ప్రయాణాలు ఎక్కువగా చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక కేతువు యొక్క ప్రభావం వల్ల వీరికి మరి 5 డిసెంబర్ 2026 వరకు మరి వీరికి గృహంలో మార్పులు, తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరటము, అలాగే కొన్ని కార్యాలు వాయిదా పడటము, ఈ విధంగా మరి వీరు కూడా డిసెంబర్ 5, 2026 వరకు కాస్త జాగ్రత్తగా ఉండి, పురుషులు కూడా స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇంట్లో ఊరికే పోట్లాడకుండా, బయటి వాళ్ళతో మరి పరుష పదాలు వాడకుండా చక్కగా జాగ్రత్తగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అన్నీ అర్థం చేసుకోండి. అదేవిధంగా మరి 6/12/2026 నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు వీరికి కాస్త రాహువు కూడా అననుకూలమైనటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు. మొత్తంగా వృషభ రాశి వారు ఈ సంవత్సరం ఎవరి చేతిలోనో మోసపోతారు. ఇది ప్రధానమైనటువంటి మీకున్నటువంటి సమస్య. చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం మీరు మెదవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. దైవ దర్శనానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. భగవంతుని యొక్క కృప వలన ఈ సంవత్సరం మీకంతా శుభం జరగాలని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం మిథున రాశి వారికి మరి 1/6/2026 వరకు గురువు యొక్క ప్రభావం చేత వృత్తి ఉద్యోగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం, అలాగే అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం ఈ సంవత్సరం వీరికి ఆవశ్యకంగా ఉంది. 1/6/2026 వరకు. ఇక 2 జూన్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు, మళ్ళీ 25 జనవరి 2026 నుండి వచ్చే ఉగాది వరకు ఫలితాంశం మరి మంచిగా ఉంటుంది. అనుకూలమైనటువంటి సమయం ఇది. ధర్మకార్యాలు చేయడం యందు ఆసక్తికరంగా ఉంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అలాగే మానసిక ఆనందము, పేరు ప్రతిష్టలు, ఆకస్మిక ధనలాభం ఉండేటటువంటి అవకాశం ఉంది. శుభవార్త శ్రవణము, శుభకార్య ప్రయత్నాలు ఇవన్నీ కూడా చక్కనటువంటి ఫలితాంశాలు మీకు మరొక్కసారి జనవరి 25 జనవరి 2027 నుండి మీకు
అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక 30 అక్టోబర్ 2026 నుండి 24/1/27 వరకు మరి సింహంలో ఉంటాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, బంధుమిత్రులతో విరోధము, వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. అయినా మానసిక ఆందోళన అనేటటువంటిది మీకు ఉండేటటువంటి అవకాశం ఉంది. ప్రయత్న లోపం లేకపోయినా పూర్తి కానటువంటి పనులు చాలా ఉంటాయి. అనారోగ్య బాధ కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండటం అవసరం. మరి ఇక శని ప్రభావం వల్ల మీకు ఈ సంవత్సరం వృత్తిలో ఇబ్బందులు ఉంటాయి. మీకు ఆ ఇబ్బందులను అధిగమించేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం వీరికి మిథున రాశి వారికి ఉంది. కాబట్టి మీకు చేసే ప్రతి పనిలో కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీరు వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి అనుకూలంగా ప్రణాళిక వేసుకోండి. అదేవిధంగా ఏ నూతన కార్యక్రమాలు ప్రారంభించకండి. ఈ సంవత్సరం ధైర్య సాహసాలతో మరి కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభించిన జాగరూకతతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇతరులను ఇబ్బంది కలుగజేసేటటువంటి పనులు చేసే ఆలోచన వస్తుంది, కానీ దాన్ని కంట్రోల్ చేసుకొని సుఖంగా ఉండండి. ఇక రాహు కేతువుల యొక్క ప్రభావం వల్ల, రాహు ప్రభావం వల్ల కాస్త ఇబ్బందికరంగానే ఉన్నా మరి మీకు ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు, విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా సఫలం కావటము, ఇటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. మానసిక ఆందోళన, అదేవిధంగా కేతువు యొక్క ప్రభావం వలన కూడా మీరు కాస్త ఇబ్బంది కలిగేటటువంటి ఆకస్మిక ధనాభంతో కొంత రుణబాధలు తీరేటటువంటి అవకాశం ఉంది. అలాగే సమాజంలో మంచి పేరు సాధించేటటువంటి అవకాశం ఉంది. 6/12/2026 నుండి మీకు కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఉంది. ఆ సమయంలో మరి మీరు బంధుమిత్రులతోటి అలాగే సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకునే అవకాశము, ఆకస్మిక ధనలాభము అనేటటువంటివి ఉన్నాయి. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క ఫలితాంశాలు ఉన్నాయి. అందరూ కూడా భగవంతుని యొక్క సేవలో ఉంటే ప్రతి గ్రహము కూడా అననుకూలమైన ఆనుకూల్యమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాంశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఫలితాంశాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి మరి 1/6/2026 వరకు మిథునంలో ఉన్నాడు కాబట్టి మరి వీరికి రుణ ప్రయత్నాలు తొందరగా ఫలించేటటువంటి అవకాశం, స్థానచలన సూచనలు, శుభకార్య మూలంగా ధన వ్యయం, అదేవిధంగా ప్రయాణాలు ఎక్కువగా ఉండటం, అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. అదేవిధంగా 2/6/26 నుండి 30/10/26 వరకు, మళ్ళీ 25 జనవరి 2027 నుండి సంవత్సరం అంతం వరకు, తిరిగి వచ్చే ఉగాది వరకు జాగ్రత్తగా ఉండటం అవసరం. అనుకోని ఆపదల్లో చిక్కుకుంటారు. అలాగే మీకు మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం. స్థిర నిర్ణయాలు ఏవి కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. అనుకోని ఆపదల్లో చిక్కుకుంటూ ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఈ సమయంలో ఉండాలి. 30 అక్టోబర్ 2026 మొదలు 24 జనవరి 2027 వరకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. మానసిక ఆందోళన దూరమవుతాయి. మానసిక ఆనందంతో ఉంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. పేరు ప్రతిష్టలు, ఆకస్మిక ధనలాభము, శుభవార్త శ్రవణము, శుభ ప్రయత్న సఫలము, ఇవన్నీ కూడా మీకు ఈ సంవత్సరం ఉన్నాయి. అదేవిధంగా మరి ఈ సంవత్సరం మానసిక ఆందోళనతో కాలం గడిచే సంవత్సరం ఇంతకుముందు చెప్పినటువంటిది ఏదైతే ఉందో అక్టోబర్ 31 అక్టోబర్ నుండి జనవరి 24 వరకు కాస్త అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే ఆరోగ్యం గురించి కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక భయం ఒకటి ఉంది మీకు. ఆ ఆకస్మిక భయం అనేటటువంటిది దూరం అవుతుంది. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు. అదేవిధంగా వృథా ప్రయత్నాలు, వృథా ప్రయాణాలు, ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉన్నాయి ఈ సంవత్సరం. జాగ్రత్త. వృథాగా అనుకోకుండా మనకు సఫలం అవ్వనటువంటి ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటాం. చూసుకొని ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంది. నూతన కార్యాలకి శ్రీకారం చుట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బంధుమిత్రుల సహకారము ఈ సంవత్సరం మీకు కాస్త ఆలస్యంగా, అనుకున్న సమయంలో బంధుమిత్రుల యొక్క సహకారం లభించదు.
కాస్త ఆలస్యంగా లభించే అవకాశం ఉంది. కాబట్టి వారి మీద ఆధారపడకుండా మీ స్వశక్తి మీద ఆధారపడి మీరు ముందుకు వెళితే మీరు సఫలమవుతారు. అలాగే మీకు ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తుంది ఈ సంవత్సరం. రుణబాధలు తొలగిపోయే పరిస్థితి కూడా ఈ సంవత్సరం మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు మరి మీ జీవనాన్ని కొనసాగించేటటువంటి అవకాశం ఉంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉండండి. అనవసరంగా కుటుంబ కలహాల్లో మీరు వేలు పెట్టపోకండి. అలాగే డబ్బు వీటన్నిటినీ కూడా పొదుపుగా వాడుకుంటే మంచిది. పొదుపుగా వాడుతారు కూడా ఈ సంవత్సరం. మీరు ఈ విధంగా మీకు సహనంగా ఉండటం అనేటటువంటిది మీకు అవసరం. ఇలా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సర ఫలితాంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఏది ఏమైనా దైవబలంతో అన్నీ కూడా సఫలం చేసుకునేటటువంటి అవకాశం మనకుంది. కాబట్టి మీరందరూ ఆ దైవ పూజతో ముందుకు వెళ్ళాలని, దేవునిపైన నమ్మకం వేసి భగవత్ భక్తితో భగవత్ చింతనతో మీరు ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. శుభం. ఈ సంవత్సరం సింహరాశి వారికి శత్రుబాధలు ఉండకుండా శుభవార్త శ్రవణం అనేటటువంటిది ఉంటుంది. జూన్ 1, 2026 వరకు అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలతో ముందుకు వెళుతూ ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబంలో అభివృద్ధి కూడా పొందుతూ ఉంటారు జూన్ 1, 2026 వరకు. తదుపరి స్థానచలన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. శుభకార్య మూలంగా ధన వ్యయము, రుణ ప్రయత్నాలు త్వరగా ఫలించేటటువంటి అవకాశం ఉంది. అనారోగ్య బాధ అనేటటువంటిది పీడించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అదేవిధంగా 31 అక్టోబర్ 2025 మొదలు 24, 1, 2026 వరకు మరి వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఆకస్మిక ధన నష్టం కలిగేటటువంటి పరిస్థితి ఇక్కడ మనకు గోచరిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే అవసరం. స్థిర నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి, కాస్త డైలమాలో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడటం అవసరం. గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే మరి వీరు ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించడానికి చాలా శ్రమ పడుతూ ఉంటారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక కలహాలు ఎత్తేటటువంటి అవకాశం, ఆకస్మిక కలహాలు సంభవించేటటువంటి అవకాశం ఉంది. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ విషయంలో మార్పులు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం మీకు వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉన్న వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. అంతేకాకుండా సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధించేటటువంటి అవకాశం ఉంది. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు ఈ సంవత్సరం. మీరందరూ కూడా ఈ సింహరాశి వారు శుభకార్య ప్రయత్నం సులభంగా అవుతుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలిసేటటువంటి పరిస్థితి, కలిసేటటువంటి సమయం ఈ సంవత్సరం మీకుంది. కాబట్టి అటువంటి ఫలితం ఉంది. కాబట్టి ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు మీరు. ఆకస్మిక లాభం ఉంటుంది. అంతేకాకుండా విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమయ్యే అవకాశం. కుటుంబ కలహాలకు దూరంగా ఉండండి. అదేవిధంగా ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా సహనంతో ఉండడం అవసరం. ఓర్పుతో ఉండటం ఈ సంవత్సరం మీకు అవసరం. డబ్బును పొదుపుగా వాడతారు. పొదుపుగా వాడాలి కూడా. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం అవసరం. అనారోగ్య బాధలు తొలగడానికి మీరు డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కానీ మీకు బాధ కలగకుండా మీ దగ్గర తగినంత డబ్బు ఉండి ఆ డబ్బును ఆరోగ్య విషయంలో ఖర్చు చేసేటటువంటి ఫలితం ఇక్కడ కనిపిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనా సరే ఈ సంవత్సరం సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఆనందంగా మనోల్లాసంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ విధంగా ఫలితాంశాలు ఉన్నాయి సింహరాశి వారికి. ఏదేమైనా సరే భగవత్ చింతనతో మనం ముందుకు వెళితే అన్నీ సఫలమవుతాయి. కాబట్టి సదా భగవత్ చింతనతో ఉంటూ మీ జీవితాన్ని ఈ సంవత్సరం సఫలం చేసుకోవాలని కోరుతూ స్వస్తి. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఏ విధంగా ఉంది అంటే వీరికి కుటుంబ పరిస్థితులు 1 జూన్ 2026 వరకు కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆనుకూల్యమైనటువంటి సమయం ఇది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. వృథా ప్రయత్నాలు, వృథా ప్రయాణాలు ఎక్కువ చేసే
పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం మీకు బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది అవసరం మీకు. అదేవిధంగా వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. మరి అదేవిధంగా సబర్ కాపల్ మిఠారైతే అని అన్నారు కాబట్టి సహనం వల్ల మీకు ఫలితం అనేటువంటిది ఒకే అవకాశం. 2/6/2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు, తిరిగి 25 జనవరి 2026 నుండి సంవత్సరాంతం వరకు మరి మీకు అన్ని కార్యాలయందు విజయం, ఇది ఆనుకూల్యమైనటువంటి స్థితి మీకు కనిపిస్తూ ఉంది. చక్కనైనటువంటి విజయాలు సాధిస్తారు, అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు, శత్రుబాధలు దూరం అవుతాయి, శుభవార్తలు వింటారు, సౌఖ్యంగా ఉంటారు, మర్యాదలు అధికమవుతాయి, కుటుంబంలో అభివృద్ధి, ఆకస్మిక ధనలాభము, చక్కని ఫలితాలు మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. 2/6/2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు, తిరిగి మరి 25/1/2027 నుండి సంవత్సరాంతం వరకు ఈ కాలం మీకు అనుకూలమైనటువంటి కాలం, సత్ఫలితాలను మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి కాలం ఇది ఉంది. అదేవిధంగా విదేశ ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. విదేశయాన ప్రయత్నం అనేటటువంటిది చేస్తూ ఉంటారు మీరు, ఆ ప్రయత్నం చేసేవారు. అలాగే ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోవాలి, వేసుకుంటారు కూడా. ప్రయాణాలు ఎక్కువగా చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం మీకు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు, సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తుంటారు. మీ పరాక్రమాన్ని ఇతరులు ఎదుటివారు గుర్తించేటటువంటి అవకాశం ఉంది. శత్రుబాధ తొలగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. శుభ ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటూ ఉంటారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుస్తారు. అలాగే ఈ సంవత్సరం మీకు 6/12/2022 నుండి వత్సరాంతం వరకు కాస్త పిల్లల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి, అధికారుల చేత గౌరవింపబడతారు. అదేవిధంగా ప్రయత్నాలు జాగ్రత్తగా చేయండి. నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం ఉంది, ఆ ఫలితం కనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఆకస్మిక ధన నష్టం కలగకుండా జాగ్రత్తగా కూడా ఉండాలి. ధన లాభం ఉంది, ధన నష్టం కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆరోగ్య బాధలు ఏర్పడితే దానికి డబ్బుతో మీరు దాన్ని నివృత్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. శుభ ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి, శుభవార్తలు వింటారు. సంవత్సరాంతంలో బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు, అంటే డిసెంబర్ 6, 2026 నుండి సంవత్సరాంతం వరకు కాస్త ఆనుకూల్యంగా ఉంది, చక్కగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యాలు పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి శుభం భూయాత్. మీరందరూ కూడా ఏ గ్రహస్థితి ఎలా ఉన్నా భగవంతుని యొక్క కృప అనేటటువంటి మనకు సర్వదా విజయాన్ని ఇస్తుంది కాబట్టి ఆ భగవత్ కృపకు పాత్రులవుతూ భగవత్ సేవలో మీరు ఈ సంవత్సరం జీవితాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నాం. స్వస్తి. ఈ సంవత్సరం తులారాశి వారికి మరి స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది 1/6/2026 లోపల. అలాగే నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహించేటటువంటి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు ఇవన్నీ కూడా 1 జూన్ 2026 వరకు సంప్రాప్తిస్తాయి. 2/6/2026 మొదలు 30 అక్టోబర్ 2026 వరకు, తిరిగి 25 జనవరి 2026 నుండి సంవత్సరాంతం వరకు, అంటే ఉగాది వరకు ఫలితాంశాలు మరి కుటుంబ పరిస్థితులు బాగా ఉన్నాయి. అధిక ధన లాభం ఉండేటటువంటి అవకాశం ఉంది. వృధా ప్రయాణాలు కూడా ఎక్కువగా చేసేటటువంటి అవకాశం. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పని పరిస్థితి. ప్రమోషన్ కానీ అది కానీ దొరుకుతుంది, కానీ ఓపికతో ఓర్పుతో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవకాశం ఉంది. 31 అక్టోబర్ 2026 మొదలు 24 జనవరి 2026 వరకు అత్యంత ఆనుకూల్యమైనటువంటి పరిస్థితి తులారాశి వారికి ఉంది. అన్ని కార్యాల్లో విజయాన్ని సాధించి ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే అత్యద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలను పొందేటటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో అభివృద్ధి, ఆకస్మిక ధనలాభము బ్రహ్మాండంగా ఉంది. ఈ సమయంలో వీరికి ఏదైనా శుభకార్యాలు చేయదలుచుకుంటే, ఏదైనా కఠినతరమైనటువంటి కార్యాలు చేయదలుచుకుంటే ఈ సమయంలో చేసుకుంటే మీకు అనుకూలమైనటువంటి ఫలితాంశాలు కనిపిస్తూ ఉంటాయి. ఫలితాంశాలు కలుగుతాయి కూడా. ఈ సంవత్సరం మీకు చక్కగా ఆకస్మిక ధనలాభము, రుణబాధలు తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా చేసేటటువంటి అవకాశం ఈ సంవత్సరం
మీకుంది. ఆ ప్రయత్న దిశగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. శత్రుబాధలు దూరం అవుతాయి. దీర్ఘకాలిక సమస్య ఏదో ఒకటి ఉంటుంది. ఆ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించబడేటటువంటి ఫలితము ఈ సంవత్సరం మీకుంది. ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా మరి పిల్లల పట్ల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంది. అధికారుల చేత గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం అవసరం. నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. గృహంలో మార్పులు, మరి స్త్రీలతో తగాదాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయత్న కార్యాలు సఫలమవ్వటం, కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఇబ్బంది పడొద్దు, మానసికంగా ఆందోళన చెందకూడదు. అలాగే మరి అధిక ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేసేటటువంటి కొనేటటువంటి పరిస్థితి, ఆ విధంగా కొంటారు కూడా. మీరు ఈ సంవత్సరం శుభకార్య ప్రయత్నాలను సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాలు, ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఈ సంవత్సరం గృహంలో మార్పును కోరుకుంటారు. ఇవన్నీ ఉన్న అక్కడక్కడ ఇతరుల విమర్శలకు కూడా లోనయ్యే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తుంది. స్థిర నిర్ణయాలు తీసుకోకుండా కాస్త సందిగ్ధావస్థలో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఆకస్మిక ధన వ్యయం కూడా అయ్యే పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తుంది. బంధుమిత్రులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం తులారాశి వారు రుణ ప్రయత్నాలు చేస్తారు, కానీ అవి సఫలం అవటం కాస్త అనుమాన వృత్తిలోనే అనుమానంగానే ఉంటాయి. సఫలం కావచ్చు, కాకపోవచ్చు. ఈ విధంగా తులారాశి వారికి ఫలితాంశాలు ఉన్నాయి. ఈ అంశాలను బట్టి మీరు ముందుకు కొనసాగాల్సిందిగా సదా దైవ చింతనతో, దైవ పూజతో, దైవ ప్రార్థనతో మీరు ముందుకు వెళితే అన్నీ కూడా విజయం కలుగుతాయి. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మరి 1/6/2026 వరకు వారు జాగ్రత్తగా ఉండడం అవసరం. నూతన కార్యాల్లో ఆటంకాలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కోపాన్ని తగ్గించుకొని వారు ముందుకు వెళ్ళాలి. కఠినమైనటువంటి సంభాషణలకు దూరంగా ఉండాలి. వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి జాగ్రత్తగా కఠిన సంభాషణ లేకుండా మరి ఇతరులకు హాని పెట్టే కార్యాలకు దూరంగా ఉండి జాగ్రత్తగా మెదులుకోవడం అవసరం. 1 జూన్ 2026 వరకు. ఇక 2 జూన్ 2026 మొదలు 31 అక్టోబర్ 2026 వరకు, పునః 25 జనవరి 2026 మొదలు సంవత్సరాంతం వరకు మరి అనుకూలమైనటువంటి పరిస్థితి, అనుకూలమైనటువంటి కాలం ఉంది వీరికి. ఆకస్మిక ధనలాభంతో ఆనందం, బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాలు పాల్గొనటం, దైవ దర్శనం చేసుకోవటం, భక్తి శ్రద్ధలు అధికంగా ఉండటం, స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ కాలంలో, ఈ సమయంలో వీరికి ఎప్పుడు 2/6/2026 మొదలు 30 అక్టోబర్ 2026 వరకు, పునః 25 జనవరి 2027 నుండి సంవత్సరాంతం వరకు ఈ కాలం వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరి 31 అక్టోబర్ 2026 నుండి 24/1/2026 వరకు కూడా మరి వీరికి మధ్యస్థంగా ఉంది. అంటే కొన్ని సంతృప్తికరంగా ఉంటాయి, కొన్ని అసంతృప్తికరంగా ఉండేటటువంటి దాన్ని మధ్యస్థము అని అంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగేటటువంటి అవకాశం ఉంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండే అవకాశం. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం అనేటటువంటిది తప్పదు ఈ సమయంలో. మరి వీరికి ఈ సంవత్సరం ప్రయత్న కార్యాల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. స్త్రీ మూలకంగా శత్రుబాధలు ఎదురయ్యే పరిస్థితి ఈ సంవత్సరం వీరికి కనిపిస్తూ ఉంది. ఏదో ఒక విషయం అంతర్గతంగా మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి స్థిరంగా, స్థిమితంగా ఉండండి. మనస్తాపానికి ఏర్పడకుండా స్థిమితంగా ఉండాలి. పిల్లల పట్ల పట్టుదల అనేటటువంటిది పనికిరాదు. అదేవిధంగా మరి పగ సాధించేటటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం మీరు చేయకూడదు. మనకు ఈ సంవత్సరం కాస్త అననుకూలంగా ఉంది కాబట్టి అణిగిమణిగి ఉండటం మనకు అవసరం. ఇక ఈ సంవత్సరం మీకు
స్వల్ప అనారోగ్య కారణంగా నిరుత్సాహంగా ఉంటూ ఉంటారు. గృహంలో మార్పులు కోరుకుంటూ ఉంటారు. అలాగే ప్రయత్న కార్యాలు కొన్ని ఫలించేటటువంటి ఫలితం కనిపిస్తూ ఉంది. కానీ కొన్ని పనులు మీరు సఫలం కాలేరు కాబట్టి వాటిని వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఉంది. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడాలి. మనోవిలాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా కాస్త జాగ్రత్తగా మెదలండి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు. అలాగే తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్పడటము, ఆర్థిక ఇబ్బందులు కలగటము ఇవి సహజం. కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందులు మాత్రం మీకు తొలగిపోయే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన వారితో అంతంత మాత్రంగానే ఉండండి. వారితో మరి మీకు కాస్త నష్టం కలిగేటటువంటివి కానీ ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు కానీ ఉన్నాయి. కాబట్టి నూతన వ్యక్తులను అంతకంతే ఉంచండి. ఇక మీకు ఈ సంవత్సరం మీ చేతిలో మీకు ఏదో ఒక అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది. కానీ దాన్ని మీరు అందిపుచ్చుకోలేనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉంది. జాగ్రత్తగా ఉండండి, అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. కానీ ఆ అద్భుతమైనటువంటి అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఈ సంవత్సరం మీకు ఉంది. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వారితో ఇంతకుముందు చెప్పిన విధంగా నూతన వ్యక్తులను ఎంత ఉంచాలనో అంతే స్థితిలో ఉంచండి. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందేటటువంటి అవకాశం, అలాగే తలచిన కార్యాలు ఆటంకాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, నూతన కార్యాలు వాయిదా పడేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఆనుకూల్యమైనటువంటి పరిస్థితుల్లో మనము చక్కనైనటువంటి కార్యక్రమాలు, అననుకూలమైన పరిస్థితుల్లో సహనము, ఓర్పు, దైవచింతన, దైవభక్తి, దైవ పూజ వీటన్నిటినీ చేసుకుంటూ మనం ముందుకు వెళితే జీవితం సఫలంగా ఉంటుంది. కాబట్టి దైవ ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలి వృశ్చిక రాశి వారు అని చెబుతూ స్వస్తి. ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి మరి 1/6/2026 వరకు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ధనుర్రాశి కలిగినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో వారు దిగ్విజయాన్ని పొందే అవకాశం ఉంది. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా అనుకూలిస్తూ ఉంటాయి. వీరికి శుభకార్య ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉంటారు. అలాగే ఎదుటివారికి సహకరించే పనులు ఈ 1 జూన్ 2026 వరకు వీరు చేస్తూ ఉంటారు. శుభవార్త శ్రవణం కూడా చేస్తారు. 2/6/2026 మొదలు 30 అక్టోబర్ 2026 వరకు, 25 జనవరి 2026 నుండి సంవత్సరాంతం వరకు మనోధైర్యాన్ని కోల్పోకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే నూతన కార్యాలకు ఆటంకాలు ఎదురుపడుతూ ఉంటాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కోపాన్ని తగ్గించుకోండి. కఠినమైనటువంటి సంభాషణకు దూరంగా ఉండండి. మృదువుగా మాట్లాడండి. అలాగే స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించబడేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. 31 అక్టోబర్ 2026 నుండి 24/1/2027 మీకు అనుకూలమైనటువంటి సమయం. ఆ సమయంలో స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారము, నూతన గృహాలపై శ్రద్ధ, ఆకస్మిక ధనలాభము, బంధుమిత్రులతో కలిసి మరి విందులు, వినోదాలు, దైవ దర్శనము, భక్తి శ్రద్ధలు ఈ సమయంలో ఉంటాయి. అనారోగ్య బాధలతో సతమతమయ్యే అవకాశం, స్థానచలన సూచనలు, మానసిక ఆందోళనలు, గృహంలో మార్పులు, ఆర్థిక ఇబ్బందులు, అంతేకాకుండా అపకీర్తి రాకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. తలచిన పనులు ఆటంకాలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ పనులకి జాగ్రత్తగా ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఆర్థిక ఇబ్బందులు కాస్త ఆలస్యంగా తొలగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకండి. వెళ్ళినా ఎంతకు అంతే ఉండండి. కుటుంబం సంతృప్తికరంగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు లాభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, మరి స్త్రీలు సౌభాగ్యాన్ని పొందటం అనేటటువంటిది 6/12/2026 నుండి వత్సరాంతం వరకు కలుగుతూ ఉంటుంది. సత్ఫలితాలు. మరి నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం తప్పదు. అనవసరమైనటువంటి భయాందోళనలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి ఈ సంవత్సరం. ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారము
ఈ సంవత్సరం మీకు ఆలస్యంగా లాభిస్తుంది. ఈ విధంగా మిశ్రమ ఫలితాలతో ఈ ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం ఉంది. ఏది ఏమైనా భగవత్ సంకల్పం, శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనేటటువంటి నానుడి అక్షర సత్యం. ఆ భగవంతుని యొక్క భక్తిలో మనకు సర్వము అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సదా ఆ భగవద్భక్తితో ఈ సంవత్సరం మీరు ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ స్వస్తి. మకర రాశి వారికి ఈ సంవత్సరం 1/6/2026 వరకు వీరు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు. అంతలో ఆకస్మిక భయాందోళనలు దూరమయ్యే అవకాశం, అనుకూలమైనటువంటి పరిస్థితి వీరికి 1/6/2026 వరకు ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి మరి దాదాపుగా అనుకూలమైనటువంటి పరిస్థితే వీరికి కాస్త ఎక్కువగా ఉంది. మకర రాశి వారికి మరి వీరికి రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలించడం, మనశ్శాంతి లోపించడం, బంధుమిత్రులతో వైరం ఏర్పడడం, జాగ్రత్త ఉండడం అనేటటువంటిది 1/6/2026 వరకు అవసరం. ఆ పిదప 2/6/2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు, తిరిగి 25 జనవరి 2027 నుండి మరి వత్సరాంతం వరకు రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయం పొందడము, సర్వ సౌఖ్యాలు లభించడము, శుభకార్య ప్రయత్నాలు చేయటము, గౌరవ మర్యాదలు లభించడము, శుభవార్తలు వినటము, శుభకార్య ఫలితము, సంపూర్ణ ఆరోగ్యము, ఈ ఫలితాలు వీరికి ఈ కాలంలో ఉన్నాయి. అలాగే 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2026 వరకు కాస్త జాగరూకతతో ఉండండి. మనోధైర్యాన్ని కోల్పోకుండా కోపాన్ని తగ్గించుకొని కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కఠిన సంభాషణలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే ఈ సంవత్సరం మీరు సంతోషంగా వాయిదా వేసినటువంటి ఏదో ఒక పని పూర్తి చేసుకునే సమయము ఈ సంవత్సరం ఉంది మీకు. కాబట్టి వాయిదా వేసుకున్నటువంటి పని పూర్తి చేసుకుంటారు కూడా. సంపూర్ణ ఆరోగ్యం, స్థిర నివాసం ఇవన్నీ కూడా ఉన్నాయి. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందే అవకాశం ఈ సంవత్సరం మీకుంది. ప్రయత్న కార్యాలు ఫలిస్తూ ఉంటాయి. అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఈ సంవత్సరం మీకు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య బాధలు అధికమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ధన నష్టం కలుగుతుంది, కానీ దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళతారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుస్తారు. ఈ సంవత్సరం భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనారోగ్య బాధలు అధిగమిస్తారు. చక్కగా ఈ సంవత్సరం మకర రాశి వారికి సత్ఫలితంగా వారికి ఉంది. ప్రయాణాల్లో అయినా కానీ ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త. విద్యా వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఆత్మీయుల సహకారాలు మీకు లభిస్తూ ఉంటాయి. దైవ దర్శనం కూడా మీరు చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మిశ్రమ ఫలితాలతో ఎక్కువగా చక్కనైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలతో ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ముందుకు వెళుతూ ఉంటుంది. ఈ సంవత్సరం సాగుతుంది. కాబట్టి మనకు లాభాలు ఏర్పడుతున్నాయి కదా అని చెప్పేసి, చక్కగా ఉన్నాం కదా అని ఆ దైవాన్ని విస్మరించడం కూడా తప్పే. కాబట్టి చక్కనైనటువంటి ఫలితాలు ఉన్నా, మంచి స్థితిలో ఉన్నా, చెడు స్థితిలో ఉన్నా ఆ దైవాన్ని సదా స్మరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. తద్వారా చక్కని ఫలితాలు పొందుతారు. స్వస్తి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి 1/6/2025 వరకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. అనుకూలమైనటువంటి కాలం ఇది. వీరికి గౌరవ మర్యాదలు పెరగడం, సంఘంలో అదేవిధంగా పిల్లలకు సంతోషం కలిగించేటటువంటి కార్యం ఏదో ఈ సంవత్సరం మీరు 1/6/2026 లోపల చేస్తూ ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కూడా ఈ సంవత్సరం మీకుంది. అలాగే మీరు ఈ సంవత్సరం ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుస్తూ ఉంటారు. భయాందోళనలు, ఆకస్మిక భయాందోళనలు దూరం అయిపోతాయి. అంతేకాకుండా మీరు రుణ ప్రయత్నాలు కాస్త ఆలస్యంగా మీకు ఫలించేటటువంటి అవకాశం ఉంది. ఇక కుటుంబంలో మనశ్శాంతి లోపించేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఉంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. రహస్య శత్రు బాధలు ఉండేటటువంటి అవకాశం ఈ సంవత్సరం మీకుంది. కాబట్టి అందరితో అన్నీ చెప్పకండి. జాగ్రత్తగా రహస్యంగా శత్రువులు
మిమ్మల్ని బాధించేటటువంటి అవకాశం ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం నుండి జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే 31 అక్టోబర్ 2026 మొదలు 24 జనవరి 2027 వరకు మీరు రాజకీయ అనుకూలమైనటువంటి కాలం ఇది, అనుకూలమైనటువంటి స్థితి ఉంది. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయము, ప్రయత్న కార్యాలలో సంపూర్ణ ఫలితం ఉంటుంది. అలాగే శుభకార్య ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ కాలం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీకు కుటుంబ కలహాలు దూరం అయిపోతాయి ఈ సంవత్సరం. అలాగే ప్రయత్నించినటువంటి కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ధైర్యంతో ముందుకు వెళ్ళండి. వృథా ప్రయత్నాల వల్ల అలసట చెందేటటువంటి అవకాశం ఉంది. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందే అవకాశం ఉంది. కాబట్టి వృథా ప్రయత్నాలు కాస్త మానుకుంటే, వృథా ప్రయాణాలు కాస్త మానుకుంటే బాగుంటుంది. అందరితో స్నేహంగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా మిమ్మల్ని బాధిస్తాయి, అయినా తట్టుకొని ముందుకు వెళ్ళండి. ఇంకా ఈ సంవత్సరం మీకు విదేశీయాన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. విదేశీయాన ప్రయత్నంలో ఎవరైతే ఉంటారో వారికి సఫలమయ్యే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా సత్ఫలితాలను పొందండి. కుటుంబంలో అనుకోని లాభాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అనారోగ్య బాధలు అధికమైన ఆకస్మిక ధన నష్టాన్ని ఏర్పడినా ఆ ధన నష్టాన్ని అధిగమిస్తూ ఉంటారు భగవత్ కృపతో, మిగతా గ్రహాల ఆనుకూల్యంతో. ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం అవసరము. ముఖ్యమైనటువంటి కార్యాలు వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగటం మంచిది. ఇక వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం కలగకుండా జాగ్రత్త పడటం అవసరం. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి చూస్తూ ఉంటారు. దైవ దర్శనం అనేటటువంటిది లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. అలాగే దూర బంధువులు ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు, తద్వారా లాభాలు ఉంటాయి. దూర బంధువుల కలయిక వల్ల, ఆ బంధువులు కలవటం వల్ల లాభం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ యోగం అన్ని విషయాల్లో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఆ భగవత్ ప్రార్థనతో, భగవత్ చింతనతో ఈ సంవత్సరం ముందుకు వెళ్ళండి. సర్వదా అన్ని విషయాల్లో విజయం కలుగుతుంది. స్వస్తి. ఈ సంవత్సరం మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలతో వీరికి ఉంది. 1/6/2026 వరకు వీరికి అనుకూల స్థానచలనము, గృహమార్పును కోరుకోవటము, ఇతరుల విమర్శలకు లోనవ్వటము, స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవటము, ఈ ఫలితాంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆకస్మిక ధన వ్యయం అయ్యేటటువంటి అవకాశం ఈ సంవత్సరం మీనరాశి వారికి కనిపిస్తూ ఉంది. 2/6/2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు, 25 జనవరి 2027 నుండి తిరిగి వచ్చే ఉగాది వరకు మరి వీరికి అనుకూలమైనటువంటి కాలం. ఈ కాలంలో వీరు సత్ఫలితాలను పొందుతూ ఉంటారు. అభివృద్ధి ఉంటుంది, ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అలాగే సమాజంలో, సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటూ ఉంటాయి. కుటుంబ సౌఖ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఈ సమయంలో శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం వీరికి. ఈ కాలంలో 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2026 వరకు వీరికి ఆకస్మిక భయాందోళనలు దూరం అవ్వటము, అదేవిధంగా రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలించటము, కుటుంబంలో కాస్త మనశ్శాంతి లోపించడము, బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ కాలంలో రహస్య శత్రు బాధలు ఉండేటటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి, జాగ్రత్తగా మెదలండి. అంతేకాకుండా వీరికి బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం అవసరం. మానసిక ఆందోళన అధికమవుతుంది, దాన్ని నివారించుకోండి, దాన్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. అనారోగ్య బాధలను అధిగమించేటటువంటి పరిస్థితి ఉంది. అనవసర నిందలతో అపకీర్తి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నింద పడకుండా ప్రవర్తించడం అనేటటువంటిది అవసరం. స్థిర నిర్ణయాలు తీసుకోకుండా నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యాలు వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. స్వల్ప అనారోగ్య బాధలు, వృధా ప్రయాణాలు, స్థానచలన సూచనలు, సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగటం అవసరం. మరి
6/12/2026 మొదలు వత్సరాంతం వరకు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. నూతన వస్త్ర వాహన ఆభరణాలు పొందుతూ ఉంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంది. శుభవార్తలు వింటారు ఈ సమయంలో, ఈ కాలంలో. 6/12/2026 డిసెంబర్ 6, 2026 నుండి సంవత్సరాంతం వరకు, అంటే ఉగాది వరకు విందులు వినోదాల్లో పాల్గొనడం, ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏదో ఈ కాలంలో మీకు పూర్తి అవుతోంది. ఆ ముఖ్యమైనటువంటి కార్యం ఏదో దాని ప్రయత్న దిశగా, దాని సఫల ప్రయత్న దిశగా మీరు ముందుకు వెళ్ళండి, సఫలమవుతారు. అలాగే మీకు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతూ ఉంటాయి. దూరపు బంధువులు కలుస్తారు, తద్వారా దూరపు బంధువులు కలవటం వల్ల లాభాలు ఉంటూ ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంది. అన్ని విషయాల్లో విజయం సాధిస్తూ ఉంటారు ఈ సమయం 5/12/2026 వరకు. అలాగే 6/12/2026 నుండి కాస్త మళ్ళీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అంతేకాకుండా పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందినా మానసిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటూ ఉంటాయి. మానసిక ఆందోళన దూరమవుతూ ఉంటుంది. మానసికోల్లాసాన్ని పొందుతూ ఉంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఈ సంవత్సరం వత్సరాంతంలో ఉంటూ ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు భగవత్ చింతనతో, భగవత్ సేవలో ముందుకు వెళ్ళండి. ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండండి. అన్నీ శుభం కలుగుతాయి. అన్నీ మేలు కలగాలని ఆశిస్తూ శుభం భూయాత్. విన్నారు కదా, మరి గురువు గారు చెప్పినటువంటి సూచనలు అన్నీ కూడా మనకి మార్గదర్శకంగా ఉపయోగపడతాయని భావిస్తూ, భగవంతుని దయ వల్ల అందరం కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ మధురార్చన భక్తి టీవీ.